ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ అధ్యాయానికి దేవుని గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకనంటే చనిపోయిన తర్వాత ఒక విశ్వాసి యొక్క నిత్య జీవితాన్ని గురించిన విశేషాలు ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా పౌలు ద్వారా మరి నిత్య జీవితంలో ఒక విశ్వాసి ఏ విధంగా జీవించబోతూ ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏం సంభవించబోతుంది అనే విషయాలను ఎంతో క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి వచనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ యొక్క వచనం చదివినప్పుడు మనల్ని ఎంతగానో ఆకర్షించే ఒక మాట ఉంది. అది ఏంటి అంటే, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. అంటే దేవుడు కడుతూ ఉన్నాడా, అది మన నివాసాలను ఆయన కడుతూ ఉన్నాడని ఇక్కడ ఎంతో క్లియర్గా రాయబడి ఉంది. మరి దేవుడు నిర్మించేవాడిగా ఉన్నాడు, ఆయన కట్టేవాడిగా ఉన్నాడు. ఆయన ఏమేం పనులు చేశాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు అని అంటే, ఆయన వర్సటైల్గా ఉన్నాడు, ఆయన ఆల్రౌండర్గా ఉన్నాడు, ఆయన మరి మల్టీ టాస్కర్గా ఉన్నాడు. ఆయన ఈ సృష్టి అంతటినీ ఆయన రూపొందించాడు. ఈ సృష్టిలో జీవం కలిగిన వాటిని ఆయన రూపొందించాడు, వాటిని సృష్టించాడు. ఆ విధంగా మరి ఆ తర్వాత అవి నివసించడానికి యోగ్యమైనటువంటి భూమి మీద ఆ యొక్క నేచర్ అంతటినీ ప్రభువు సృష్టించాడు. ఆ తర్వాత ఆయన పోలికలో, ఆయన రూపంలో మనుషులను స్త్రీ పురుషులుగా దేవాది దేవుడు సృష్టించాడు. అదేవిధంగా మరి ఆ తర్వాత ఆయనను నమ్మినటువంటి హృదయంలో ఆయనను విశ్వసించినటువంటి మనుషుల కొరకు నివాసాలను కూడా ఆయన నిర్మించాడని దేవుని గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మరి మనం తప్పకుండా ప్రార్థించే ప్రతి వ్యక్తి, దేవుని చేత ప్రభువు చేత రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ దినంన ఖచ్చితంగా నమ్మవలసిన ఒక విషయం ఏంటంటే, నువ్వు మరణించిన తర్వాత నీవు అనాథవిగా ఒంటరివిగా ఈ భూమి మీద నివసించినట్టు నీ జీవితం ఉండబోవట్లేదు. కానీ నీ కొరకు దేవాది దేవుడు ఒక భవిష్యత్తును, ఒక ప్రణాళికను, ఒక మరి ఆయన ఒక నీ కొరకు ఒక మంచి ఉద్దేశాలను కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన తన స్వహస్తాలతో నీ కొరకు ఒక నివాసాన్ని నిర్మించాడు. అది నీ కొరకు వేచి చూస్తూ ఉంది. నువ్వు జీవించడం కొరకు నీకొక నివాసము దేవుని యొద్ద ఉన్నదని ఖచ్చితంగా నమ్మాలి. ఇది నమ్మ ప్రతి విశ్వాసికు. హల్లెలూయా. 2వ వచనం చదువుకుందాం. మనము దిగంబరులం కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, మనము ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఆత్మస్వరూపులంగా దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము నివసించడానికి ఆత్మస్వరూపులమైనటువంటి మనకు మరి ఒక శరీరము నివాసంగా ఇవ్వబడిందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క నివాసము ఒకానొక రోజున, అంటే ఈ యొక్క శరీరము ఒకానొక రోజున శిథిలమైపోబోతూ ఉంది. మరి ఎలాగైతే ఇక్కడ ఈ భూమి మీద కట్టుకున్నటువంటి ఇళ్ళు ఒకానొక రోజున అవి శిథిలమైపోతాయి. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది మరి వారు ఏం చేశారనంటే, వారి నిమిత్తము గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్ని నిర్మించుకున్నారు. పెద్ద పెద్ద క్యాస్టల్స్, ప్యాలెస్లు, మ్యాన్షన్స్, బంగ్లాస్ ఇట్లాంటివన్నీ వారు నిర్మించుకుని అందులో ఎంతో విలువైన వస్తు సామాగ్రిని సమకూర్చుకుని పెట్టుకున్నారు. అయితే మరి వారు అందులో నివసించడానికి ఈ రోజున లేరు. వారు ఆ యొక్క తమ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్లను, ఆ యొక్క గొప్ప గొప్ప కట్టడాలను, అందులో వారి కొరకు మరి సమకూర్చుకున్నటువంటి ప్రతి ఎంతో శ్రేష్టమైన వస్తువులను, వారి యొక్క వస్త్రాలను, వారికి ఎంతో ఇష్టమైనటువంటి
మనుషులను కూడా విడిచిపెట్టి అందులో లేకుండా వారు వెళ్ళిపోయారు. మరి కొన్ని కట్టడాలలో అయితే మరి వారి యొక్క వారసులు ఏమయ్యారో మనకు తెలియదు. అవి నిర్జీవంగా ఎటువంటి మనుషులు నివసించడానికి మరి ఒకప్పుడు ఎంతో మరి మహిమతో ఉన్నటువంటి ఆ కట్టడాలు ఇప్పుడు మనుషులు చూడడానికి కూడా ఇష్టం లేకుండా మరి భయంకరంగా శిథిలమైపోయి అబాండన్డ్ ప్లేసెస్గా, అబాండన్డ్ కన్స్ట్రక్షన్స్గా అవి విడిచిపెట్టబడ్డం చూసినప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది. మనుషుల యొక్క విలువ ఎంత అనేది మనకు ఎంతో బాగా అర్థమవుతుంది అటువంటి కట్టడాలను మనం చూసినప్పుడు. మరి అదేవిధంగా ఈ యొక్క మన శరీరాలు కూడా ఒకానొక రోజున మన శరీరాలు శిథిలమైపోతాయి. మన శరీరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి ఆత్మ తాను సృష్టించినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అయితే అది తెలిసినటువంటి ఈ యొక్క పౌలు అపోస్తలులు ఏమంటున్నారు, ఈ యొక్క సంగతి ఎంతో బాగా గ్రహించినటువంటి వీరు ఈ యొక్క శరీరంలో మేము మూలుగుతూ ఉంది మా ఆత్మ అని అంటున్నాడు. ఎందుకనంటే శిథిలమైపోయే వాటిలో ఎవరు కూడా ఎల్లకాలం జీవించాలని, శాశ్వతంగా ఉండాలని అనుకోరు. కానీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండగలిగినటువంటి, శాశ్వతంగా జీవించగలిగినటువంటి నివాసాలుగా ఉన్నటువంటి దేవుని చేత కట్టబడినటువంటి నివాసాల్లోకి మేము వెళ్ళాలని ఆశపడుతూ ఇందులో మూలుగుతూ ఉన్నాము. దాని కొరకే ఆశిస్తూ ఉన్నాము, ఆ యొక్క నివాసాల కొరకు అని పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 5వ వచనం చదువుకుందాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మరి మనము ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి టెంపరరీ ఇదంతా కూడా మరి ఇటువంటి లోకంలో, ఇటువంటి శరీరంలో నివసిస్తున్న మేము వెలిచూపు వలన, అంటే కంటి చూపును చూస్తూ ఉన్న దాన్ని బట్టి, మనకు చూడగలుగుతున్న విషయాలను చూస్తూ వాటిని విశ్వసిస్తూ మేము బ్రతకట్లేదు. కానీ విశ్వాసముతో ఏదైతే మరి వెలిచూపు వలన మేము కాక విశ్వాసము వలననే నడుచుకుంటూ ఉన్నాము. విశ్వాసము ఎవరు కలిగిస్తారు మనలో అని అంటే, దేవుడు మనలో విశ్వాసాన్ని, నమ్మికను పుట్టించేవాడిగా దేవుడు మనకున్నాడు. మన అంతరంగంలో నా అంతరంగంలో నమ్మికను పుట్టించమని దావీదు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనలో ఆ యొక్క నమ్మకాన్ని, ఏదైతే మనకు శాశ్వతమైన జీవితాన్ని గురించినటువంటి నమ్మకాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని పుట్టించేది దేవుడే. ఆ విధంగా మేము విశ్వాసంతో బ్రతుకుతున్నాం. కానీ ఈ లోకంలో అందరి వల్లే మేము చూస్తూ ఉన్న వాటిని ఆశిస్తూ వాటి కొరకే మేము బ్రతకట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క నడిపింపు ద్వారా పౌలు చెప్తూ ఉన్నాడు. 8వ వచనం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందుకున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇక్కడ ఒక గొప్ప సత్యము విశ్వాసులమైన మన కొరకు రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, మరి దేహంలో ఉన్నటువంటి మనము ఈ దేహంతో జరిగించినటువంటి ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రభువు ముందు మనం నిలవబడబోతూ ఉన్నాము. అందుకనే ఈ శరీరంలో మేము మూలుగుతున్నామని పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ శరీరము ఆత్మకు భారంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు భారంగా ఉంది అని అంటే, ఈ శరీరాన్ని ఈ యొక్క ఆత్మస్వరూపి అయినటువంటి మనిషి పెంచి పోషించవలసి ఉంది. ఈ శరీరం కోసమే తాను పనిచేయవలసి ఉంది. ఈ శరీరంను బట్టే తనకు శోధనలు కలుగుతాయి, దుష్టుడి నుండి కలుగుతాయి. ఈ శరీరాన్ని బట్టే దేవుడు కూడా మనుషులను పరీక్షిస్తూ ఉంటాడు. మరి ఈ శరీరాన్ని బట్టే అన్నీ కూడా మరి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ శరీరంలో ఉండి మనం జరిగించిన ప్రతి చర్యకు మరి దేవాది దేవుని ముందు మనము
ఒకానొక రోజున ఆయన న్యాయపీఠం ముందు నిలవబడబోతూ ఉన్నాము, ఇది సత్యము అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనం చదువుకుందాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనలేదు, కానీ హృదయం నందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మీ విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఈ మాటలకు అర్థం ఏంటి అనంటే, ఈ నశించిపోయేటటువంటి శరీరాన్ని బట్టి ఎవరైతే అతిశయిస్తూ ఉన్నారో మరి వారు అతిశయించడానికి ఏ కారణం కూడా లేదు, కానీ ఆత్మను బట్టి అతిశయిస్తున్నాం. మేము మరి మమ్మను మేమే మెప్పించుకోవట్లేదు, కానీ దేవుని ముందు మరి మమ్మను మేము మరి మెప్పించుకుంటున్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క గురి ఏ విధంగా ఉంది అనంటే, ఆయన యొక్క గురి మరి దేవుడు ఆయన మన కొరకు ఇవ్వబోయే నిత్య జీవితం మీద పౌలు అపొస్తలుల గురి కలిగి ఉన్నారు. వారు గురి కలిగి ఉండడం మాత్రమే కాదు, వారు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ దినంన మనం కూడా అటువంటి గురి కలిగినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారంగా జీవించాలని, ఈ శరీరాన్ని బట్టి మనము అతిశయించొద్దు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనలేదు, మీకు అతిశయ కారణము మేము కలిగిస్తూ ఉన్నాము. మరి మమ్మను మేము తిరిగి మెప్పించుకుంటలేదు, కానీ హృదయం నందు అతిశయపడక పైరూపం నందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నాడు పౌలు. అంటే హృదయమందు మనం అతిశయపడాలా అంటే, పౌలు చెప్తున్నాడు మేము హృదయమందు అతిశయపడుతున్నాము. ఎందుకనంటే మన యొక్క అతిశయ కారణం ఏంటి అనంటే దేవుడే మన అతిశయ కారణం. అంతకు మించి ఈ లోకంలో మరి ఇదంతా కూడా మరి పెరిషబుల్ అని మనం నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవి ఇవన్నీ, మన శరీరం కావచ్చు, మరి ఈ లోకంలో కట్టడాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతిదీ కూడా మరి అవి నశించిపోయేవే. వీటిలో మా అతిశయ కారణం ఎవరు కూడా మరి సరిగ్గా ఆలోచించే ఏ ఒక్క వ్యక్తి కూడా వీటిని బట్టి అతిశయించరు. కానీ ఏదైతే అతిశయ కారణంగా ఉందో దేవుడు ఆయన పట్ల నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే మనకు అతిశయ కారణం ఉంది. మరి ఎందుకంటే మనము విశ్వసించిన వారే ఏదైనా కూడా పొందుకోగలరు. కాబట్టి వీరు విశ్వసిస్తున్నారు కాబట్టి మరి అవి పొందుకుంటారు. ఎవరైతే నమ్మలేకుండా ఉన్నారో, విశ్వసించలేకుండా ఉన్నారో వారు సమస్తాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటారు. మరి ఈ లోకంలో శరీరాన్ని బట్టి కొంతమంది అతిశయపడుతున్నారు ఈ కొరింథీ సంఘంలో. మరి వారి కొరకు మాట్లాడుతున్నారు. వారిలాంటి మనుషులమైన మనకు అనేకులైన మనుషుల కొరకు కూడా ఈ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు శరీరాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటే మరి వారంతా ఫూల్స్ ఎవరు ఉండరని ఇక్కడ ఆయన మాటలకు అర్థంగా ఉంది. మరి మేమైతే హృదయమందు అతిశయిస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా మనము ఏవి నీచంగా ఉన్నావో, ఏవి శాశ్వతంగా ఉన్నాయో, ఏవి కోరుకొనదగినవో, ఏవి విడిచిపెట్టదగినవో, ఏవి మనము మరి ఆశించాలో, ఏవి మరి ఆశించకూడదో, ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో ఆయన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 13వ వచనం చదువుకుందాం. ఏలయనగా మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరినూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ పౌలు ఏమని చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఏమని అనంటే, మనందరి కొరకు, శరీరంలో ఉన్న మనందరి కొరకు ఒకడు మృతి పొందాడు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు. ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఇది నమ్మని వారు మమ్మల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారని అంటే, వెర్రివారంగా మా యొక్క మాటలను బట్టి మమ్మల్ని
ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. నిజానికి వారే వెర్రివారుగా ఉన్నారని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి క్రీస్తు మనందరి కొరకు శరీరంలో మనము ఏమీ నశించిపోనవసరం లేదు. మన ఆత్మ శరీరంతో పాటే నశించిపోనవసరం లేదు. మన ఆత్మకు నిరీక్షణ కలిగించడానికే మరి దేవాది దేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఎందుకంటే ఈ శరీరంలోంచి మనకు విడుదల కలిగించి మన ఆత్మకు తనతో పాటు జీవించడానికి. ఎందరైతే క్రీస్తు నామం అంగీకరిస్తారో వారందరూ కూడా తన కుమారులు అనబడి తనతో పాటు నివసించడానికి యోగ్యులుగా దేవాది దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఎంతో గొప్ప మాట ఇది. ఒక విశ్వాసికి నిత్యమైన భవిష్యత్తును గురించినటువంటి నమ్మకాన్ని, విశ్వాసతను పుట్టించే మాటగా ఈ మాట ఉంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు వాణి అందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడి జీవితంలో ఉన్నటువంటి, వారి యొక్క జీవితాల్లో గతంలో కలిగినటువంటివన్నీ కూడా అవి పాతవిగా ఉన్నవి. వాటిని గురించి తలంచుకోవడం కానీ, వాటిని బట్టి మనం నడుచుకోవడం కానీ ఇక చేయకూడదు. ఎందుకనంటే దేవుడు మనకి, క్రీస్తు మనకి ఏమి ఇవ్వబోతూ ఉన్నాడనంటే నూతనమైనవిగా సమస్తము మన ప్రాణాత్మ దేహముల కొరకు ఆయన నూతనమైనవి క్రియలు, నూతనమైన అటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి మనకు తెలియకుండా ఆయన నిత్యము మన కొరకు ఉండబోయేటటువంటి నివాసాలను కూడా చేసి ఉన్నాడు. మరి ఇక్కడ మరి మనం గ్రహించినట్లయితే క్రీస్తు యేసు శిలువ మీద ఆయన మరి తనను నమ్మినటువంటి ఆ దొంగతోటి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీవు నమ్మి ఉన్నావు కాబట్టి నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉండబోతున్నావు అని చెప్పాడు. అంటే ఆ పరదైస్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి గొప్ప జీవితాన్ని ప్రభువు వాగ్దానం చేశాడు అప్పటికప్పుడు నమ్మినటువంటి వ్యక్తికి. అదేవిధంగా మరి క్రీస్తును నమ్ముకున్నటువంటి నీకు పాత జీవితంలో ఉన్నటువంటి పాతవి మరి వాటిని తలంచనవసరం లేదు. కానీ దేవుడు నీకు ఇవ్వబోయేటటువంటి భవిష్యత్తుని గురించి నీవు తలంచాలి. ఆ యొక్క నూతనమైన విషయాలను గురించి నీవు ఆలోచించాలి. వాటి మీద నీవు ఆశ పెట్టుకొని కనిపెట్టుకొని ఉన్నప్పుడు నీకు నూతనమైన బలము కలగడానికి దేవుడు నియమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఏ విధంగా బలం కలుగుతుంది, ఏ విధంగా మనలో విశ్వాసం పుడుతుంది, ఏ విధంగా మనం ధైర్యపరచబడతాము అనంటే భవిష్యత్తులో దేవుడు మనకు చేయబోయే వాటిని గురించి ఆలోచించినప్పుడు, మనం ఆ వాక్యాలను చదివినప్పుడు ఆ విధంగా మనము మరి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు మనకు బలం కలుగుతుంది. ఎందుకని అంటే నీలో నివసిస్తున్న క్రీస్తు లోకంలో ఉన్న దుష్టుడి కంటే గొప్పవాడు. ఆయన నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి దేవుడు నీకు బలము కలగడానికి నియమించి ఉన్నాడు. ఇగో సమస్తము క్రొత్తవిగా నీ కొరకు ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 18, 19 వచనాలు చదువుకుందాం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇది ఎంతో గొప్ప మాటగా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారందరికీ ఎంతో బలాన్ని ఇచ్చి వారిని నిజమైన దేవుని యొక్క పరిచర్యను చేయడానికి, గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయపడే మాటగా ఈ మాట నేనైతే గ్రహించాను. మరి ఏమని చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా క్రీస్తు ద్వారా మరి అసమాధానంగా ఉన్నటువంటి మనుషులు, ఈ యొక్క మనుషుల ద్వారా పాడైపోయినటువంటి ఈ భూమిని దేవాది దేవుడు క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. అయితే ఆ సమాధానపరచు పరిచర్యను
మాకు అనుగ్రహించాడని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు క్రీస్తు ద్వారా సమాధాన పడ్డాడో ఆ సమాధాన పరిచేటటువంటి పరిచర్యను మాకు దయచేశాడని పౌలు చెప్తున్నాడు. అది ఇంకా క్లియర్గా ఆయన క్రింది వచనాల్లో చెప్తూ ఇలా అంటున్నాడు, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. అంటే క్రీస్తు ఏం చేశాడు? తండ్రితో పరిచినటువంటి క్రీస్తు ఆయన ఏం చేసి ఉన్నాడనంటే, పాపంలో ఉన్నటువంటి మనుషులను, దేవునిని సమీపించడానికి యోగ్యత లేని మనుషులను ఆయన వారి యొక్క పాపాలను ఆయన మీద వేసుకొని పాప పరిహారార్థ బలిగా ఆయన తను తాను అర్పించుకొని ఈ యొక్క మనుషులను దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ పరిచర్య, క్రీస్తు యొక్క పరిచర్య మాకు అప్పగించబడింది. ఆయన బాధ్యత మా మీద పెట్టబడి ఉంది. ఇప్పుడు పరిచారకులుగా ఉన్నటువంటి పౌలు అపుస్తలులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిచారకులు, సేవకులు కానీ చేయవలసిన పని ఏంటి అంటే సమాధాన పరిచర్యను చేయాలి. ఏ విధంగా అంటే మనుషులు ఇంకా క్రీస్తుని ఎరగనటువంటి మనుషులను మరి క్రీస్తు వద్దకు తీసుకొని వచ్చేటటువంటి పరిచర్య ఆ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క మనుషులను క్రీస్తుతోటి సమాధాన పరిచేవారంగా మేమున్నాము అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇటువంటి సమాధాన పరిచయకి ఎవరైతే దేవుణ్ణి నమ్మనటువంటి, దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మనుషుల యొక్క బాధ్యతను వారి మీద మోపుకొని వారిని క్రీస్తుతో సమాధానపరిచి క్రీస్తు దేవునితో మరి ఆ యొక్క మనుషులను సమాధానపరచడానికి ఇక్కడ 2 కార్యాలు జరుగుతాయి. మనం సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి తెలిసిన వారికి కాదు కానీ మరి క్రీస్తుని ఎరగనటువంటి వారి యొక్క బాధ్యత, వారి యొక్క భారము వీరి మీద ఉన్నది. వీరు ఏం చేయాలి అనంటే వారిని క్రీస్తు వద్దకు నడిపించినప్పుడు మాత్రమే వారు సమాధాన పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. అంతవరకు వారు పరిచర్య జరిగించినట్టు కాదు. కానీ క్రీస్తును, ఆయనను ఎరగనటువంటి ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించినప్పుడు ప్రజలను వారు క్రీస్తుతో సమాధానపరుస్తూ ఉన్నారు. మరి క్రీస్తు అప్పుడు దేవునితో ఆ యొక్క మనుషులను సమాధానపరుస్తాడు. తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క పాప ప్రాయశ్చిత్తమైనటువంటి తన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తి ద్వారా మనుషులను సమాధానపరుస్తాడు. ఎప్పుడు అనంటే నూతన ఆత్మలు క్రీస్తు వద్దకు చేర్చబడినప్పుడే సమాధాన పరిచర్య జరుగుతుందని పౌలు ఇక్కడ మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చివరి వచనాలు చదువుకున్నాము. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఆయన కొరింథీ విశ్వాసులకు అదేవిధంగా మనతో కూడా ఏమని చెప్తున్నాడు? మేము అంబాసిడర్స్, దేవునికి, క్రీస్తుకు రాయబారులం. ఎందుకంటే క్రీస్తు ఏమైతే పని ఇచ్చాడో అది మేము మీ కొరకు చేస్తాము. క్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ మాటలను మీకు తెలియజేస్తాము. ఏ విధంగా అయితే మరి ఈ లోకంలో మరి అంబాసిడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక కంట్రీలో మాట్లాడతారు. వారికి ఇవ్వబడినటువంటి వారి యొక్క దేశాధిపతుల యొక్క మాటలను, వారి యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని గురించి వారు ఇంకొక దేశంలో ఇంకొక ప్రధానులతోటి డీల్ చేస్తారు. అదేవిధంగా క్రీస్తు యొక్క మాటలను క్రీస్తును చేరుకోలేనటువంటి మనుషులకు చెప్పడానికి మేము ఉన్నాము. క్రీస్తు యొక్క రాయబారులంగా ఆయన యొక్క పనిని, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి యొక్క కార్యాన్ని, ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన యొక్క అద్భుతాలను, ఆయన యొక్క పనిని, ఆయన రక్షణను వివరించడానికి మేము ఆయనకు రిప్రజెంటేటివ్స్గా ఉన్నామని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. చివరి వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. ఇదంతా కూడా దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారానే ఇవన్నీ కూడా జరిగాయి. మరి నశించిపోవలసినటువంటి శరీరంలో ఉన్నటువంటి మనకు నిత్యమైన నివాసాలు రూపొందించబడ్డాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టబడినప్పుడు మనకు ఒక నిరీక్షణగా శాశ్వతమైన శరీరాలు అమర్చబడ్డాయి మన కొరకు.
అదేవిధంగా ఈ లోకంలో విశ్వాసాన్ని బట్టి వెలిచూపు వలన కాదు, విశ్వాసంతో జీవించబడ్డానికి క్రీస్తే మనకు కారణంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు ఆయన మరణము పునరుద్ధానం వలన మనకు మరి గొప్ప ఆ యొక్క నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఈ లోకంలో క్రీస్తును ఎరగనంత వరకు ఉన్నటువంటి మన పాత జీవితాన్ని కాకుండా దేవుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు సమస్తము నూతనంగా చేసి ఉన్నానని, చేయబోతున్నానని ఒక గొప్ప నిరీక్షణతో ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇదంతా క్రీస్తును బట్టి, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దాన్ని బట్టే జరుగుతోంది. కాబట్టి ఈ ఈ యొక్క సమయంలో క్రీస్తు ప్రేమ మనల్ని బలపరిచినట్లుగా, మన జీవితాన్ని నడిపించినట్లుగా ఈ యొక్క వాక్యం మన యొక్క మంచి నేలలో పడి మరి అది మొలకెత్తి అది ఎదిగి ఫలించి సమస్త భూప్రజలకు ఫలాలనిచ్చే ఒక చెట్లను పోలినటువంటి బ్రతుకులను మనకు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినట్లుగా మరి ఈ వాక్యం మన కొరకు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.